వెల్కమ్ టు J6 న్యూస్ మీడియా. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇచ్చి మంత్రి పదవికి కేటాయించాలని కోరుతూ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విన్నవిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. జిల్లాకు మంత్రి లేక అభివృద్ధి కార్యక్రమాల్లో కొంతవరకు ఇబ్బంది కలుగుతుందని ఆయన తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు సమర్థవంతంగా తన విధులను నిర్వర్తించినప్పటికీ ఆయనకు తన జిల్లాతో పాటు రాష్ట్రమంతా వ్యవహారాలు ఉండడం వల్ల అత్యధిక సమయాన్ని కేటాయించలేకపోతున్నారని తెలిపారు. అదే స్వయంగా నిజామాబాద్ జిల్లాకు మంత్రి ఉంటే సుదర్శన్ రెడ్డి మంత్రి అయితే కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా ఏకతాటిపై నడిపించగలరని, అభివృద్ధిలో కూడా జిల్లా అని ముందుకి తీసుకుపోగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పించాలని ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కీప్ వాచింగ్ యువర్ J6 న్యూస్ మీడియా. నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 మాసాలు అవుతుంది. గత 15 మాసాలుగా అనేక సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్నప్పటికీ ఈ నిజామాబాద్ జిల్లాలో ఏదో తక్కువన్నట్టు అనిపిస్తుంది. ఈ నిజామాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నటువంటి జూపల్లి గారు మా అందరికీ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నప్పటికీ, జిల్లాలోని అన్ని సమస్యలు పట్టించుకొని తీరుస్తున్నప్పటికీ వారికి అనేకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. వారు నిజామాబాద్ జిల్లా చూడాలా, వారి సొంత నియోజకవర్గాన్ని చూడాలా, వారి జిల్లాను చూసుకోవాలా, వారి మంత్రిగా ఉన్నటువంటి శాఖలను కూడా సమర్థంగా నిర్వహిస్తున్నారు. మరి అయినప్పటికీ మాకు చేదోడు వాదనగా ఉంటున్నప్పటికీ మాకు ఒక లోటు కనిపిస్తుంది. మా జిల్లాకు మంత్రి లేకపోవడం అనేది లోటు స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టులు ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతాంగము ఈ నీటి మీద బాగా డిపెండ్ అయి ఉంటారు. మరి గత టీఆర్ఎస్ పార్టీ ఏవైతే ఈ ప్యాకేజ్లో 21, 22 అని వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవన్నీ కూడా అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ సమర్థవంతంగా పనిచేయాలన్నా, అక్కడ నుండి నీటి వనరులను సమర్థవంతంగా వాడుకోవాలన్నా, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నా మాకు ఇక్కడ లోటు కనిపిస్తున్నది. మరి ప్యాకేజ్ 21 కార్యక్రమం కింద ఉన్నటువంటి మిగిలిపోయిన పనులుండే అవన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కనుక మా జిల్లాకు పెద్ద దిక్కైనటువంటి కాంగ్రెస్ పార్టీకే పెద్ద దిక్కైనటువంటి కాంగ్రెస్ పార్టీ భీష్మ పితామహుడు పెద్దలు పి సుదర్శన్ రెడ్డి బోధన్ శాసనసభ్యులకు మంత్రి పదవి ఇవ్వాలని మేము బాల్కొండ నియోజకవర్గ కార్యకర్తల తరఫున, నా తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మల్లికార్జున ఖార్గే గారికి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైన మల్లికార్జున ఖార్గే గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే మీరు గౌరవనీయులు పెద్దలైనటువంటి పి సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవినిచ్చి మా జిల్లాలో ఉన్నటువంటి పనులని మా ప్రజలకు సేవ చేసిన బాధ్యత కల్పించాలని మరొకసారి గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మరి మల్లికార్జున ఖార్గే గారిని, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరింత తాజా వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్